ఈ ఇద్దరి వల్ల సమాజానికి చాలా చాలా ముప్పండి. ఆ ఇద్దరు ఎవరంటే, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నటువంటి పురుషులు, భర్త పట్ల, భర్త సేవ పట్ల కొంచెం కూడా గౌరవంగా ప్రవర్తించినటువంటి స్త్రీలు, అంటే భార్యలు. మరి ఇద్దరూ నువ్వెంత సంపాదిస్తే నేను అంతే సంపాదించాలని భార్య అన్నప్పుడు, నేను ఏది చేస్తే అదే చెల్లాలని భర్త అన్నప్పుడు, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఏ విధంగా బాగుపడతారండి? బాగుపడరు. అదేంటి ప్రభుజీ, మేము మా పిల్లలకి మంచి ఫుడ్డు బెడ్ అన్నీ ఇస్తున్నామంటే అదొక్కటి సరిపోదండి. మంచి ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఇవ్వాలి. అప్పుడే ఆ కుటుంబమైన తర్వాతి జనరేషన్ అయినా కానీ బాగుపడుతుంది. నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తానని, నేను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాను మా కుటుంబాన్ని అనుకుని ఒక దైవ చింతన లేకుండా లీడ్ చేసినప్పుడు ఆ భర్త సరిగా కుటుంబాన్ని లీడ్ చేయనట్టేనండి. నీ సంపాదనకి నా సంపాదన కూడా తోడు చేస్తాను అని భార్య అంటే అది గొప్పతనమే. కానీ దానికంటే ముందు నీ విలువలకి నేను సపోర్ట్ చేస్తాను, నీ ఆధ్యాత్మిక చింతనకి నేను కూడా రెడీగా ఉంటాను అని చెప్పినటువంటి భార్య ఉన్నప్పుడే ఆ కుటుంబం, ఆ సమాజం, ఆ దేశమైనా కానీ కలహాలు లేకుండా నిజంగా అభివృద్ధి చెందుతుంది. హరే కృష్ణ.